హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, మాల్దీవుల నుంచి సైనిక బృందం వెనక్కి మాల్దీవుల నుంచి మరో భారత సైనిక బృందం వెనక్కి వచ్చేసింది. మాల్దీవులకు భారత్ గిఫ్ట్గా ఇచ్చిన హెలికాప్టర్లో విధులు నిర్వర్తిస్తున్న సైనిక బృందం ఈ నెల 9న వెనక్కి వెళ్ళిందని ఆ దేశ అధ్యక్షుడు మొయిజ్జు పేర్కొన్నాడు. మాల్దీవుల్లో భారత్కు చెందిన మరో సైనిక బృందం మాత్రమే మే 10లోపు వారు కూడా వెళ్ళిపోతారని సదరు మీడియా ద్వారా వివరించారు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనేది ఈ పరీక్షలను విజయవంతం అయ్యాయి. దీనికి సంబంధించి పురోగతిని సాధించింది. తక్కువ బరువుతో మనిషి మోసుకెళ్లగలిగేలా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. దీని పేరు మ్యాన్ పోర్టబిలిటీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPATGM. ఆయుధ వ్యవస్థకు క్షేత్రస్థాయి పరీక్షలను భారత సైన్యం విజయవంతంగా నిర్వహించింది. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వద్ద ట్రయల్ విజయవంతమయ్యాయి. ఈ డిఆర్డిఓ అధికారులు వెల్లడించారు. MPATGM ఆయుధ వ్యవస్థను లాంచర్లు, టార్గెట్ అక్విజిషన్ డివైస్, ఫైర్ కంట్రోల్ యూనిట్ ఉన్నాయి. ఈ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ భారత సైన్యాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి భారత పర్యాటకుడుగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించాడు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్కు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ రూపొందించిన న్యూ షెపర్డ్ వ్యోమనౌకలో ఆయన కొద్ది వారాల్లో రోదస్లోకి వెళ్లనున్నారు. భారత్కు చెందిన రాకేష్ శర్మ 1984లో అంతరిక్షయానం చేశారు. ఆ తర్వాత కల్పనా చావ్లా, సునీత విలియమ్స్, రాజాచారి, శిరీష బండ్ల కూడా రోదస్ యాత్రలు చేశారు. వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ప్రస్తుతం అమెరికాలోనే ఉంటున్నప్పటికీ ఆయన భారత పాస్పోర్ట్ అనేది ఉంది. అందువల్ల రాకేష్ శర్మ తర్వాత రోదర్స్లోకి వెళ్లే రెండవ భారతీయుడిగా ఆయన గుర్తింపు పొందనున్నారు. దీనికి తోడు ఆయన పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేయనున్నారు. తర్వాత భారత తొలి స్పేస్ టూరిస్ట్గా గుర్తింపు పొందనున్నారు. విజయవాడలో పుట్టిన గోపీచంద్ తోటకూర అట్లాంటా శివారులోని ప్రిజర్వ్ లైఫ్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. సామాజిక కార్యకర్త, చిప్కో మరియు సర్వోదయ ఉద్యమాల నేత మొరారి లాల్ 91 సంవత్సరాల వయసులో 2024 ఏప్రిల్ 12న రిషికేశ్లోని ఎయిమ్స్లో మరణించారు. చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దశోలి గ్రామ స్వరాజ్య మండల్కు లాల్ అధ్యక్షుడు. ఆయన తన స్వగ్రామంలో బంజరు భూములను సస్యశ్యామలంగా మార్చడంతో పాటు సహజ వనరుల సంరక్షణ, వినియోగానికి సంబంధించిన వినూత్న విధానాలను రూపొందించి గుర్తింపు తెచ్చుకున్నారు. వాహన ఎగుమతులు 5.5% తగ్గాయంటూ 2023-24కు సంబంధించిన సియామ్ అనే ఒక సంస్థ ఒక నివేదికను వెల్లడించింది. మన దేశం నుంచి గత ఆర్థిక సంవత్సరం 2023-24లో 44,492 వాహనాలు విదేశీ విపణులకు ఎగుమతి అయ్యాయి. వాహన తయారీదారుల సమాఖ్య అయిన సియామ్ తెలిపింది. 2022-23 ఎగుమతులు అయిన 47,61,299 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 5.5% ఎక్కువని తెలిపింది. అందుబాటు ధర ఇళ్ల వాటా రోజురోజుకి వాటా తగ్గుతుందని, మొత్తం అమ్మకాల్లో ఇవి 22% అని, కోటి పైగా ఇళ్ల గిరాకీ ఉందని 2024 జనవరి టు మార్చి వరకు జరిగిన ఈ అమ్మకాలను ప్రాప్ టైగర్ నివేదిక తెలిపింది. మొత్తం ఇళ్ల విక్రయాల్లో 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన వాటి వాటా 5%గా నమోదైంది. 24 నుంచి 45 లక్షల మధ్య ఇళ్ల వాటా 23% నుంచి 17%కి తగ్గింది. మొత్తం అమ్మకాల్లో 1 కోటి అంతకంటే ఎక్కువ ధర పలికిన ఇళ్ల ప్లాట్లు వాటా 24% కాగా ఈ ఏడాది అది 37%కి చేరింది. విద్యాభివృద్ధిపైన ఉపకులపతుల జాతీయ స్థాయి సదస్సు అనేది జరపనున్నారు.
దీన్ని వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి 3 రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉన్నత విద్యలో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో సాధించాల్సిన అభివృద్ధి అనే అంశంపైన జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నారు. దీనిని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ AIU అధ్యక్షుడు GD శర్మ తెలిపారు. ఈ సందర్భంగా దేశ విదేశాలకు చెందిన వివిధ యూనివర్సిటీల ఉపకులపతులు 500 మంది హాజరవుతారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో ఉన్నత విద్యారంగంలో అభివృద్ధిని సాధించి దేశ ప్రగతికి మరింత పెంపొందించే లక్ష్యంతో చర్చలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆచార్యులు LS గణేష్, A మహేందర్ రెడ్డి, G మాధవి, పంకజ్ మిట్టల్, వినయ్ కుమార్ పాఠక్, సుధాకర్ రావు కూడా ఉన్నారు. దీంట్లో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడ్డ ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఇరాన్ అనేది ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది. 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు చేసింది. అమెరికా, బ్రిటన్ల అండతో తిప్పికొట్టిన టెల్ అవీవ్ నష్ట తీవ్రత స్వల్పమే అయినప్పటికీ ఆపరేషన్ ముగించిందన్న టెహరాన్, ప్రతీకార దాడులు చేయాలనుకుంటున్న ఇజ్రాయెల్, వారిస్తున్న అమెరికా, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు అనేవి చోటు చేసుకున్నాయి. ఇరాన్ అన్నంత పనిచేసింది. ఇజ్రాయెల్ పైన డ్రోన్ల క్షిపణులతోనూ శనివారం రాత్రి విరుచుకుపడింది. దీనికి సంబంధించి 99% డ్రోన్లు, క్షిపణులను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల సహాయంతో ఆ దేశము ఈ యుద్ధానికి పాల్పడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో సిరియాలోని తమ రాయబార కార్యాలయం పైన ఇటీవల జరిగిన గగనతల దాడి ఇజ్రాయెల్ పనేనని తెలిపింది. దీనికి సంబంధించిన ఏకంగా 170 డ్రోన్లు, 30కి పైగా క్రూజులు, 120కి పైగా బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో విడతల వారీగా ఈ డ్రోన్లను ప్రయోగం చేసింది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇజ్రాయెల్ ఉపయోగించిన ఒక ఎక్సర్సైజు. దాడిని కొనసాగించే ఉద్దేశం లేదంటూ ఇరాన్ ఒక ప్రకటన తెలిపింది. మన దేశం పైన పశ్చిమాసియాలో 85 లక్షల మంది భారతీయులు ఉన్నారు. దీనికి సంబంధించి యుద్ధ పరిస్థితులు ఇలాంటి ఆపరేషన్ చేపట్టడం అంత సులభం కాదని తెలిపారు. ఇక వీరు కూల్చింది 99% మాత్రమే అంటూ ఇరాన్ దాడుల్లో తమకు ఏది పెద్దగా నష్టం జరగలేదని ద రియడ్ అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు. సంయమనం పాటించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. భారత్ ఆందోళన చెందుతుంది ఈ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ద్వారా. మధ్యధరా సముద్రంలో గస్తీ తిరుగుతున్న ఇజ్రాయెల్ యుద్ధ నౌక ఇజ్రాయెల్కు G7 దేశాల మద్దతు అనేది లభిస్తుందని G7 దేశాధినేతలతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రతిదాడి చేయవద్దని, ఇరాన్పై ఎదురుదాడి చేయొద్దని బైడెన్ దీన్ని తిరస్కరించారు. ఇక ఈ డ్రోన్లకు సంబంధించిన వివరాలను ఒకసారి చూసినట్టయితే, ఇరాన్ డ్రోన్లపైకి ఐరన్ డోమ్ నుంచి దూసుకెళ్తున్న క్షిపణులు, దీంట్లో దాదాపు 300 పైగా డ్రోన్లు, క్షిపణులు దాడికి గురైతే ఏ దేశమైనా అల్లాడిపోతుందని ఇజ్రాయెల్ మాత్రం సునాయాసంగా వాటిని నేలకూల్చింది. ఇందులో ఏ డ్రోన్లు ఉన్నాయంటే ది యారో అనే డ్రోన్, దీనిని అమెరికా రూపొందించింది. ది యారో అనేది అమెరికాకు రూపొందించిన గగనతల వ్యవస్థ. బాలిస్టిక్ సహా ఏ ఇతర దీర్ఘశ్రేణి క్షిపణులైనా అడ్డుకోగలదు. భూ వాతావరణం వెలుపల పనిచేసే సామర్థ్యం దీనికి ఉంది. హమాస్తో జరుగుతున్న యుద్ధంలో యెమెన్ నుంచి హూతీ వరకు వేర్పాటువాదులు ప్రయోగించిన క్షిపణులలో ఈ యూరో వ్యవస్థను ఇజ్రాయెల్ అడ్డుకుంది. సెకండ్ది డేవిడ్ స్లింగ్. ఇది కూడా అమెరికా తయారు చేసిన ఒక మధ్య శ్రేణి క్షిపణి. దీన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుంది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా వరకు ప్రయోగించే మిసైళ్లను అడ్డుకోవడానికి ఈ వ్యవస్థనే ఇజ్రాయెల్ ఎక్కువగా వినియోగిస్తుంది, డేవిడ్ స్లింగ్ని. నెక్స్ట్ పేట్రియాట్. ఈ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ చాలా కాలం వినియోగించింది. 1991లో జరిగిన గల్ఫ్ యుద్ధంలో వీటి పేరు మారుమోగిపోయింది. ఇరాక్ ప్రయోగించిన స్కడ్ క్షిపణులను ఇది విజయవంతంగా అడ్డుకున్నాయి. ఇప్పుడు వీటిని విమానాలకు, డ్రోన్లను
కూల్చడానికి ఇజ్రాయెల్ వినియోగిస్తుంది. నెక్స్ట్ మరొకటి ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ అనే డ్రోన్ కూడా అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ తయారు చేసింది. తక్కువ దూరం నుంచి ప్రయోగించే రాకెట్లను ఇది అడ్డుకుంటుంది. లెబనాన్, హెజ్బొల్లా, గాజా నుంచి హమాస్ ప్రయోగించే రాకెట్లను గత కొన్ని సంవత్సరాలుగా ఐరన్ డోమ్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తూ వచ్చింది. శత్రుపక్షం రాకెట్లను ప్రయోగించగానే ఈ వ్యవస్థ ఆటోమేటిక్గా పనిచేయడం ప్రారంభిస్తుంది. నెక్స్ట్ తర్వాత ఐరన్ బీమ్ అనే ఈ డ్రోను ఇజ్రాయెల్ కొత్తగా దీన్ని అభివృద్ధి చేసింది. లేజర్ సాంకేతికతతో పనిచేస్తుంది. మిగతా గగన రక్షణ వ్యవస్థలతో పోలిస్తే ఇది చౌక. ఇరాన్ శనివారం చేపట్టిన దాడిలో ఈ లేజర్ వ్యవస్థను వాడినట్లు ఎక్కువగా ఐరన్ బీమ్ గురించి తెలిపారు. ప్రస్తుతము అధికారంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంటు అభివృద్ధి సంక్షేమమే కళ్ళుగా సంకల్ప పత్రాన్ని విడుదల చేసింది. వచ్చే 5 ఏళ్లలో పేదలకు ఉచిత రేషన్ అందించాలని, 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల వైద్యం అందించాలని, పేదలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, పైప్లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాసు, దక్షిణానికి బుల్లెట్ ట్రైన్ను త్వరలో సర్వే చేయించుతారని భాజపా మేనిఫెస్టో విడుదల చేశారు భారత ప్రధాని. ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని వీరు ఈ మేనిఫెస్టోని విడుదల చేశారు. సుస్థిర ప్రభుత్వము అవసరమని తెలిపింది. మేనిఫెస్టోలో మరిన్ని ముఖ్యాంశాలు చూసినట్టయితే పేదలకు 3 కోట్ల ఇళ్ల నిర్మాణం, పైప్లైన్ ద్వారా రాయితీలో వంట గ్యాస్ ధర సరఫరా, జన ఔషధి దుకాణాల పెంపు, పేద కుటుంబాలకు ఉచిత సౌర విద్యుత్ అందించడం, పంటలకు ఎరువులకు పిచికారీ చేసే డ్రోన్లు, 3 కోట్ల మంది మహిళా స్వయం సహాయక సంఘాలకు సభ్యులకు అందించి ఆదాయం పెంపొందించేలా చేయూత, స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాలు కల్పించి ఐటీ, ఆరోగ్య రక్షణ, విద్య, రిటైల్, పర్యాటక రంగాలతో అనుసంధానం చేసి వారి ఆదాయాన్ని పెంచడం, క్రీడాకారులకు ప్రత్యేక పథకం, ముద్రా యోజన పరిమితి 20 లక్షల పెంపు, నగరంలో తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు విక్రయించే వారికి రుణాలిచ్చే స్వనిధి యోజన, చిన్న పట్టణాలు, గ్రామాలకు విస్తరణ, 50,000 వరకు పరిమితి పెంపాలని, చిరు ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించాలని, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది ఏర్పాటు చేయాలని, ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ద్వారా చిన్న వ్యాపారులు, ఎంఎస్ఎంఈలను డెవలప్మెంట్ చేయాలని, దీంట్లో ఉమ్మడి పౌర స్మృతి సమాన హక్కులు కూడా దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. దీంట్లో క్రమబద్ధంగా మహిళా రిజర్వేషన్లు అనేవి కూడా 33% నారీ శక్తి వందన్ అధినియం క్రమబద్ధం చేయాలని ఈ ముఖ్యాంశాలుగా వీటిని తీసుకొచ్చారు. క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. దీంట్లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ పుంజుకున్నాడు. 8వ రౌండ్లో 38వ ఎత్తులో విద్యుత్ గుజరాత్ పైన గెలిచాడు. తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఖాతాలో 5 పాయింట్లు ఉన్న అతను నెపోమ్నియాషి రష్యాతో కలిసి ఆధిక్యంలో ఉన్నాడు. 7 రౌండ్లో ఓటమితో గుకేష్ 2వ స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఆలీ రెజా ఫ్రాన్స్తో గేమ్ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. ఇతర గేములతో నిజన్ అబసోవ్ అజర్బైజాన్తో, నెపోమియాషి కరువానా అమెరికా పైన, నకమురా అమెరికా విజయవంతంగా గెలిచాడు. సుల్తాన్కు స్వర్ణ పథకం అనేది లభించింది. అఖిల భారత మానవ్ రచన ఓపెన్ షాట్ గన్ టోర్నీ షాహద్ సుల్తాన్ ట్రాప్ స్వర్ణం గెలిచాడు. ఫైనల్లో అతను 42 స్కోర్ చేశాడు. ప్రభాత్ కుమార్ 37 రజతం, ఆర్యవంశ త్యాగి 31 కాంస్య పథకం సాధించారు. అంజు, హర్షితలకు రజత పథకాలు దక్కాయి. ఆసియా ఛాంపియన్షిప్లో భారత రెజ్లర్లు 53 కేజీల విభాగంలో అంజు, సెమీస్లో 9-6తో చూలి చైనా పైన అంజు, ఫైనల్లో పేలవ ప్రదర్శన చేపించినట్టు జీ హ్యాంగ్ కిమ్ కొరియాతో అపూర్లు 1 పాయింట్ కూడా సాధించలేకపోయాడు. అంజు టెక్నికల్ సుపీరియారిటీతో ఓడిపోయారు. మరోవైపు హర్షిత 72 కేజీల విభాగంలో ఫైనల్లో 2-5తో కియాన్ జియాంగ్ చైనా చేతిలో పరాజయ పాలైంది. 2021 ప్రపంచ ఛాంపియన్షిప్ పథక విజేత సరిత మోర్ రిక్త హస్తాలతో వెనుదిరిగింది. 57 కేజీల క్వార్టర్స్లో ఆమె 4-8తో గాంటుయా ఎంక్బత్ మంగోలియా చేతిలో ఓడిపోయింది. షూటింగ్లో భారత్కు 20వ ఒలింపిక్ బెర్త్ అనేది లభించింది. ప్యారిస్ ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్కు 20వ బెర్త్ ఖరారైంది.
రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో మహిళల 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ పలక్ గులియా కాంస్య పతకం సాధించింది. తద్వారా భారత్కు ఒలింపిక్ బెర్తును అందించింది. 8 మంది షూటర్లతో పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత 18 ఏళ్ల హర్యానా అమ్మాయి ఫలక్ గులియా 217.6 పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది. భారత్కి చెందిన మరో షూటర్ సంయవ్ 176.7 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచారు. జీవన్ అర్జున్ జోడీకి డబుల్స్ టైటిల్ అనేది లభించింది. జీవన్ అర్జున్ మొరలో ఓపెన్ ఏటీపీ ఛాలెంజ్ 75వ టెన్నిస్ టోర్నీలో భారత్కు చెందిన జీవన్ నెడుజులియన్ అర్జున్ ఖండే ఈ జోడీ విజేతగా నిలిచింది. మెక్సికోలో ఈ టోర్నమెంట్ అనేది జరిగింది. ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ ఫైనల్లో జీవన్ అర్జున్ ద్వయం 7-6, 7/5, 6-4తో రెండో సీడు మటూస్ జెవ్స్కీ పోలాండ్, రోమిస్ ఆస్ట్రేలియా ఈ జంట పైన వీరు గెలిచారు. జీవన్ అర్జున్ జోడీకి $4,665 అంటే $3,89,000 ప్రైజ్ మనీ, 75వ ర్యాంకింగ్ పాయింట్లు వీరికి లభించాయి. ఇవి ఏప్రిల్ 15, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.